పాలకూరతోని చాలా టేస్టీగా ఉండే లెహసూని పాలక్ పనీర్ రెసిపీ ఎలాగో ఈరోజు చూపించేస్తాను. ముందుగా ప్యాన్లో వాటర్ తీసుకొని బాయిలింగ్కి పెట్టి ఆ వాటర్లో ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా దేనికంటారా, మనం ఎనీ గ్రీన్స్ బాయిల్ చేసుకున్నప్పుడు బేకింగ్ సోడా యాడ్ చేస్తే ఆ కలర్ చాలా చక్కగా రీటైన్ అయ్యి ఆ గ్రీన్ అయితే అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఒక పెద్ద బంచ్ ఆఫ్ స్పినచ్ పాలకూర తీసుకొని దాన్ని రఫ్గా చాప్ చేసేసుకుంటున్నాను. ఏదైనా థిక్గా కాడలు ఉంటే అవైతే తీసి పక్కన పాడేసేయండి, మనకి రెసిపీలో అవసరం పడదు. సన్న కాడలు ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసిన పాలక్ని మనం బ్లాంచింగ్ అనే ప్రాసెస్తో బాయిల్ చేస్తామండి. బ్లాంచింగ్ అంటే బాయిల్ అయిన వాటర్లో ఒక 1.5-2 మినిట్స్ వాటిని వేసి ఉడకనిచ్చి వెంటనే చిల్డ్ వాటర్లో వేసేసాము అని అంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. అంటే మనకి ఇంతే డిజైర్డ్ కుకింగ్ ఎంత కావాలో అంతనే ఉంటుందండి. సో నేనైతే ఐస్ వాటర్ రెడీ పెట్టేసుకున్నాను ముందే. ఒక 2 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచిన తర్వాత ఈ పాలకూరని తీసి ఐస్ వాటర్లో వేసేసి ఆ కుకింగ్ ప్రాసెస్ అయితే స్టాప్ చేసేసాను. ఇది చల్లారుతున్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ తాలింపు రెడీ చేసుకోవడం అండి. సో నేను ఒక చిన్న తాలింపు గిన్నెలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఒక 1-2 టేబుల్ స్పూన్స్. అది కొద్దిగా వేడైంది అనిపించిన తర్వాత దాంట్లోకి కొన్ని ఆవాలు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర. ఈ రెసిపీలో జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఎక్కువే పడుతుందండి. సో జీలకర్ర యాడ్ చేశాను, అది కొద్దిగా ఫ్రై అయిందన్న తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం మనం యూస్ చేసే వెల్లుల్లి జీరా అండి. ఇది ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఒక ప్యాన్లోకి తీసేసుకొని మన బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకేసి ఇలా స్మూత్ పేస్ట్లా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చి మళ్ళీ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయినా ఘీ అయినా వేయండి, మీ చాయిస్. నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను, స్టోర్ బాట్ పనీర్. వాటిని క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో క్యూబ్స్ కట్ చేసేసేయండి. ఆయిల్ కొద్దిగా వేడైంది అనిపించిన తర్వాత నీట్గా ఈ పనీర్ క్యూబ్స్ని ప్యాన్లోకి యాడ్ చేసేయండి. మరి ఫ్లిప్ చేస్తూ ఈ పనీర్ కూడా చక్కటి గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 4-5 మినిట్స్లో అయిపోతుందండి, ఎక్కువ ఉంచకండి, రబ్బరీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో ఈ కలర్కి వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అదే ప్యాన్లోకి ఒక 7-8 గార్లిక్ వెల్లుల్లి ఫైన్ చాప్ చేసి యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ జీరా అండి. పాలకూర జీరా అనేది మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ నా ఉద్దేశంలో అయితే. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఇంకొక ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అయితే యాడ్ చేసేసేయండి, ప్యూరేని. ఒక 5 నిమిషాలు దాన్ని చక్కగా తిప్పుతూ కలియపెడుతూ కుక్ అవ్వనివ్వండి. దానిలోకి ఇంకా అప్పుడే ఏం స్పైసెస్ యాడ్ చేసేద్దు. వెంటనే ఫస్ట్ మన పాలకూర టేస్ట్ ఆ ఫ్లేవర్ని అయితే మనము హోల్డ్ చేద్దాము. 5 నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్తోని పసుపు యాడ్ చేయండి, ఒక స్పూన్తోని సాల్ట్, తర్వాత ఒక స్పూన్తోని రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ కాదండి, నార్మల్ మిర్చి పౌడర్ యాడ్ చేసేసాను. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అండి, మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంది. ఈ మసాలాలన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోండి కర్రీలో. ఇంకొక 2-3 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. అయిన తర్వాత దానికి మీరు ఇంకొక కీ ఇంగ్రీడియంట్ షుగర్ ఒక స్పూన్ఫుల్ యాడ్ చేసేయండి. టేస్ట్ చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇదంతా మళ్ళీ మీరు కుక్ చేసేసుకున్న తర్వాత ఒక 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేయండి. అరోమా చాలా బ్యూటిఫుల్గా వచ్చి ఇల్లంతా నిండిపోతుందండి, మంచి మంచి అరోమాతోని. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేసారంటే కూర ఇలా కొద్దిగా ఆయిల్ వదిలేసి కుక్ అయినట్టు తెలుస్తుంది. కొద్దిగా కలర్ కూడా మారుతుందండి, డీప్ గ్రీన్కి వస్తుంది. దానిలోకి 2 పెద్ద టమాటోలు ఫైన్ చాప్ చేసుకొని యాడ్ చేయండి. ఇది ఆప్షనల్ అండి, నన్ను అడిగితే నేనైతే ఖచ్చితంగా వేస్తాను. అంటే స్పినచ్లోన కొంచెం బిటర్నెస్ చేదుకి ఈ టమాటోస్ ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మీకు మన టమాటోస్ కుక్ అయిపోయి
రెడీ అయిపోతాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మనకంటే గ్రేవీ టెక్స్చర్ రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేశారు అని అంటే గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ యాడ్ చేయండి. చక్కగా లైట్ హ్యాండ్తోని డెలికేట్గా కొద్దిగా పనీర్ పీసెస్ అన్నిటికీ మన గ్రేవీ అంటేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. పనీర్ పీసెస్ విరిగిపోకుండా అయితే చూసుకోండి. మరి మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 నిమిషాల్లో మనకి ఈ టెక్స్చర్కి ఈ కలర్కి వచ్చేస్తుందండి. సో వేరే డిష్లోకి తీసేసుకొని ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా యాడ్ చేయండి. లేదు అని అంటే మన కర్డ్ని కొద్దిగా బీట్ చేసేసుకొని అది యాడ్ చేసిన చక్కటి టేస్ట్ అయితే వస్తుందండి. మరి దీన్ని రోటీతో తిన్నా వైట్ రైస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. గార్నిష్ చేసుకొని రిలీజ్ చేసేయడమే. మరి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ టైం. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్ల.